నిన్న 10th ఎగ్జామ్స్ వచ్చినాయి. 95.15% పిల్లలంతా పాస్ అయినారు దాదాపుగా. ఆల్మోస్ట్ పోయినసారి కంటే ఈసారి 2.37% అధికమట. కోవిడ్ తర్వాత ఇదే అత్యధికమైన పాస్ పర్సంటేజ్ అట. 49% బడుల్లో 100% పిల్లలు పాస్ అయ్యారట. 49%, ఆల్మోస్ట్ సగం పర్సెంట్. 99.3% ఉత్తీర్ణతతో ముందంజలో ములుగు. 89.23% ఉత్తీర్ణతతో చివర్లో హైదరాబాద్ ఉందట. 6 ప్రైవేట్ పాఠశాలల్లో 0 ఫలితాలట. జూన్ 5వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. అంటే 6 ప్రైవేట్ స్కూళ్ళలో ఒక్కడు పాస్ కాలేదట. మరి ఎంత పెద్ద ప్రైవేట్ స్కూల్లో అవి. జూన్ 5వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ఫెయిల్ అయిన వాళ్ళు ఏం నిరుత్సాహపడాల్సిన, లేకపోతే ఏ ప్రాణాలు తీసుకోవాల్సిన, ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అప్లై చేయండి, రాయండి. పేరెంట్స్ కూడా పిల్లల్ని మీరు పొద్దు నుంచి రాత్రి దాకా అదే పనిగా ఫెయిల్ అయినవరో అన్నారనుకోండి, పోయిందైతే రాదు కదా. ఎగ్జామ్ మీరు ఫెయిల్ అయినరో అని వాడు బాధపడితే, మీరు బాధపడితే, ఆ బాబు బాధపడితే, ఆ పాప బాధపడి, మీరు బాధపడితే, ఫెయిల్ అయిన ఎగ్జామ్ పేపర్ మళ్ళీ పాస్ అయినట్టుగా మీ ఇంటికి రాదు కదా పార్సల్లో. సో కాబట్టి ఆ అబ్బాయికి కొంత చెప్పే ప్రయత్నం చేయండి. బాగా చదువుకోవాలని చెప్పండి, ఏం జరిగిందని అడగండి. సో ఏ పరిస్థితుల వల్ల నువ్వు ఫెయిల్ అయినవని అడగండి, తప్పేం లేదు కదా. మీరు ఏదో గట్టిగా మందలించే ప్రయత్నం చేసిరు అనుకోండి, ఇవాళ రేపు పిల్లలు ఎట్లున్నారు, సో ఆగమైపోతున్నారు. కాబట్టి మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రశాంతంగా రాసుకోండి, ఏ ఇబ్బంది లేదు. కవలలు ఒకే మార్కులు వచ్చినట్ట. 549 మార్కులు సాధించిన కవలలు శ్రీరామ్, లోకేష్ అట. ఎక్కడ చదువుతున్నారు ఈ పిల్లలు? తిరుమలగిరి అట. నాగార్జున సాగర్ దగ్గర తిరుమలగిరిలో చదువుతున్నారట. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులంలో చదివిన ఈ కవలలకు 549 మార్కులు వచ్చినాయట. 5731 బడుల్లో 100% పిల్లలు పాస్ అయ్యారట. ములుగులో ఎక్కువ రిజల్ట్ వచ్చిందట. జిల్లాల వారీగా చూస్తే 10వ తరగతి ఫలితాల్లో 99.3% ఉత్తీర్ణతతో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. కిందటి ఏడాది 97.64% ఉత్తీర్ణతతో 8వ స్థానంలో ఉన్న ములుగు జిల్లా ఈసారి ఏకంగా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. 10 ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలవడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల విద్యార్థులు 10వ తరగతిలో సత్తా చాటడం గర్వకారణమన్నారు. ములుగుతో పాటు నాగర్ కర్నూల్ 99.03, నిర్మల్ 98.96, జగిత్యాల 98.87, మహబాద్ 98.81% టాప్ 5లో నిలిచినాయట. ఇక 89.23% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉందట. కొత్తగూడెం 90.58, వికారాబాద్ 91.25, రంగారెడ్డి 92.96, గద్వాల 93.93%తో చివరి 5 స్థానాల్లో ఉన్నాయట. ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారంటే ఈ ఘనత మొత్తం ప్రభుత్వానిదే అని చెప్తారా ఏంది? కొంపదీసి మీరు చేసింది ఏం లేదా? మీరు చేసింది ఏం లేదా? పిల్లలు కష్టపడి చదువుకున్నారు, పాస్ అయ్యారు, గంతే. మీరేమన్నా ఫెసిలిటీస్ ఏమైనా తీసుకొచ్చినారా? లేకపోతే వాళ్ళకి ఏమైనా సపరేట్ మెటీరియల్ ఏమైనా చెప్పిరా? లేకపోతే ఏమైనా నిష్ణాతులైన ఇంకా పెద్ద పెద్ద టీచర్లను తెచ్చి ఏమైనా చదువు చెప్పిరా? లేదు కదా. ఇగో స్టార్ట్ అయింది అప్పుడే. ఫెయిల్ భయంతో ప్రాణం తీసుకుని అమ్మాయట ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందట. ఏంది దారుణం? ఫెయిల్ అయితేనేమో అన్న భయంతో చనిపోయిందట. రిజల్ట్ వచ్చినాయి, పాస్ అయింది. అది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందట. ప్రాణం పోయిందా? 10వ తరగతి తప్పుతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధి పొడిచన్నపల్లి తాండాకు చెందిన బానోతు రమేష్ లతల రెండో కుమార్తె సాయి ప్రియ 10వ తరగతి పరీక్షలు రాసినప్పటి నుంచి ఫెయిల్ అవుతాననే ఆందోళనతో ఉండేది. ఈ విషయాన్ని గమనించిన ఆమె తల్లి ఫెయిల్ అయినా ఏం కాదు అని ధైర్యం చెప్పింది. అయినా భయం వీడని సాయి ప్రియ ఈ నెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. బుధవారం ఫలితాలు చూస్తే సాయి ప్రియ 480 మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. దీంతో ఆమెను తలుచుకొని ఆ కుటుంబం మరోసారి విషాదంలో మునిగిపోయింది. ఎంత ఘోరం అండి పాపం. ఫలితాలు వెల్లడికి కొద్ది గంటల ముందే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిందట. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం మర్రూరు గ్రామంలో జరిగింది. మర్రూరుకు చెందిన సైదులు కొడుకు మన్యం జశ్వంత్ నకరేకల్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివి ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాసిండట. బుధవారం అతడు తన ఇంటి ముందున్న ట్రాక్టర్ను స్టార్ట్ చేసే ప్రయత్నం చేయగా అప్పటికే గేర్లో ఉన్న ఆ వాహనం ముందుకు దూసుకెళ్లింది. జశ్వంత్ కల్టివేటర్లో చిక్కుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందట. ఏం పాపం ఈ అమ్మాయి.
ఇంకా తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి, బాబు పాస్ అయ్యిండు.